నమస్తే. తెలంగాణలో మొన్న రీసెంట్‌గా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. 2 టీచర్ అండ్ 1 గ్రాడ్యుయేట్. 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. పోటీ చేసిన ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయింది. అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్, చాలా కీలకమైన ఎన్నిక. మరి ఎందుకు ఓడిపోయింది? అండ్ రాబోయే రోజుల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అసలు ఈ మూడింట్లో ఎక్కడా పోటీ చేయని బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు. అన్న నమస్తే. జై తెలంగాణ. సో మీరు ఎట్లా విశ్లేషిస్తున్నారు? మీకేమనిపించింది? కాంగ్రెస్ అక్కడ ఓడిపోయిన తర్వాత బీజేపీ 2 ప్లేసెస్లో గెలిచిన తర్వాత మనీ ఎలక్షనా, లేదు గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, లేదు ఆల్టర్నేట్ కావాలి అని బీజేపీ సైడు ప్రజలు వెళ్తున్నట్టుగా అనిపించిందా? మీకేమనిపించింది? కుల్లా మాట్లాడాలంటే రఘు మాట్లాడలేని పరిస్థితి, కానీ జనం కూడా చెప్పాలి. పెద్దల సభ అంటే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు, విభిన్న రంగాలలో ప్రజలకు ఉపయోగపడేటువంటిది, ప్రజా సమస్యలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉండాల్సిన సభ. అక్కడ దాన్ని పైసలు ఎవరికి ఉన్నాయో, పైరేలు ఎవరు చేస్తాడో అటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం అనేది ఎందుకో కొద్దిగా ఇన్సల్టింగ్గానే ఉన్నది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినాయి అక్కడ. బీజేపీ అంటే ఆయన ఇదంతా మన బహిరంగ మాట్లాడాల్సిన పెద్ద దాపరికం ఏం లేదు. ఓటుకి 5,000 ఇచ్చిండట ఆయన, కుమరా అంటే. వీళ్ళంతా ఏంటంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యులు అందరూ వచ్చి పెద్దల సభకు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీను, టీచర్ కాన్స్టిట్యున్సీ వచ్చుడు అనేది పెద్ద ఇన్సల్టింగ్ అసలు యాక్చువల్గా. వీళ్ళు అంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థ ప్రజలకు ఉచితంగా విద్య ఇవ్వాల్సినటువంటి ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి వీళ్ళు పోయి వాళ్ళ యూనివర్సిటీస్ గురించి అని మళ్ళీ ఓట్లు వేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ జనం ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ జనం ఈ గ్రాడ్యుయేట్స్ వీళ్ళే వేసి అక్కడ పంపిస్తున్నారు. ఇంట్లో ఏంటంటే ఇద్దరు క్యాండిడేట్స్ కరెక్ట్ లేరు ప్లాట్ఫామ్ మీద. ఈ తర్వాత ఉన్నోళ్ళు ఏంటంటే విపరీతమైన పైసలు జల్లుడు, మల్టిపుల్ ఈక్వేషన్స్ అందులోకి దారితీస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సపోజ్ వస్తే గెలిచిన అనుకుందాం, కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులకు ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసిండ్రో వాటిని కనుక కరెక్ట్గా కనుక అమలు చేసేది ఉంటే వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తూనే కావచ్చు. వాళ్ళ లోపల కూడా అన్రెస్ట్ అయింది. టీఆర్ఎస్ని ఆల్రెడీ చూసిండ్రు. టీఆర్ఎస్ మొత్తం నిరుద్యోగులకు కంటకమైనటువంటి పార్టీ అయిపోయింది. వాళ్ళ విధానాలు మొత్తం అసలు యువతరానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు వాళ్ళు చేశారు కాబట్టినే వాళ్ళని ఇంటికి పంపించి కొద్దిగా కాంగ్రెస్ సైడ్ సపోర్ట్ చేసిండ్రు. వీళ్ళు వచ్చినాక కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి, నిరుద్యోగుల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వీళ్ళు లేకుండా పోయారు. వాళ్ళ లోపల ఏమైపోయింది? అటు టీఆర్ఎస్ కోటేయలేరు, ఇటు కాంగ్రెస్ కోటేయలేరు. కనుక ఇంకొక లైన్ చూసుకొని ఓటేసే సిచ్యువేషన్ కాడికి వచ్చిండ్రు. అవి కూడా ఏంటంటే ఇది చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా ఈ పైసలు అనేది బాగా కిందాక తీసుకుపోతున్నట్టు ఇప్పుడు కొత్త తరమైన నాయకత్వము ఈ పైసలు లేకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్పొరేట్ కాలేజీలకు కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు అనే వాటిని ప్రోద్బలం చేసేటువంటి కాకుండా వాటికి వ్యతిరేకంగా కొట్లాడి, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడేసి ఉచితమైనటువంటి వైద్యం, ఉచితమైన విద్య ఇచ్చేటువంటి వాళ్ళను ఎన్నుకోగలిగితే అట్లీస్ట్ పెద్దల సభలనన్నా ఒక డిఫరెంట్ ఈక్వేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి 2 గెలిచినంత మాత్రాన ఒక పెద్ద వాతావరణం ఏదో వాళ్ళకి వస్తుంది అనేది కాదు. ఇదేంటంటే ఒక డిసెంట్లో జరిగినటువంటి ఓట్లు. గతంలో కూడా కొన్ని అట్లా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో ఒక తీరు ఉండే, పార్లమెంట్కి వచ్చే వరకు ఒక తీరుగు వచ్చింది. అంతకుముందు కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్స్ జరిగినాయి కాబట్టి దీంతో ఏదో ఇప్పుడు వీళ్ళేదో అయిపోయినరు, వీళ్ళేదో వస్తారనేది కాదు. ఒక అన్రెస్ట్ మాత్రం జనం లోపల, యూత్ లోపల చాలా క్లియర్ కట్గా ఉన్నది. డిఫరెంట్ వాదాలు కూడా వినబడ్డాయి. కొంత బీసీ వాదం అని చెప్పని అటు ఇటు, కానీ దాన్ని కూడా కన్సాలిడేట్ చేసుకుంటేందుకు ఆ వాదం మీద అట్లీస్ట్ ఒక 15-20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు సుదీర్ఘంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, దోపిడీ గురించి, వాళ్ళు ఎట్లా మోసాలకు గురవుతున్నారో, ఈ సెక్షన్స్ అన్ని ఎట్లా వాళ్ళకు ఉత్తర్వులు పోయినాయి, ఉపాధి పోయింది, ప్రత్యామ్నాయం చూపించలేనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టినే వాళ్ళ మీద ఎట్లా ఇంపాక్ట్, వాళ్ళ జీవన విధానం మీద ఎట్లా ఇంపాక్ట్ వచ్చింది. సో పొలిటికల్గా బీజేపీకి అడ్వాంటేజ్ కాబోతున్నదా రాబోయే రోజుల్లో? నేను అంత ఈజీగా ఉంటుందని అనుకుంటలే. నేను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తోటి ఏదో బీజేపీకి ఒక వేవ్ వచ్చింది అనేది అయితే నాకు పెద్దగా ఏం లేదు. అంతకుముందు కాంగ్రెస్కి వచ్చినప్పుడు మరి సేమ్ మళ్ళీ బీఆర్ఎస్ అయితే మొత్తం కొట్టుకనే పోయింది కదా పార్లమెంట్లో. ఇక వాళ్ళైతే ఇక అసలు ఎలక్షన్స్ క్షేత్రంలో ఉండి నువ్వు ఏం చెప్తున్నావు ఏందనేది వాళ్ళ మైదానంలో ఉండాలి కదా. మైదానంలో లేకుండా పోతుందంటే వాళ్ళకి డిపాజిట్లు రావు అనేది అర్థమైపోయి ఈ యూత్, ఈ టీచర్లు ఎట్లా ఏ స్టేట్ లేరనే కాడికి వచ్చింది. బీజేపీకి అంత అడ్వాంటేజ్ అని కాదు, కానీ వాళ్ళకు క్యాడర్ల జోష్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళు ఎట్లా చేస్తారు రేపు పొద్దుగాలని దాన్ని బట్టి ఈ ఇద్దరితో అయితే ఏం ప్రభావం ఉండదు. నేషనల్ లెవెల్ ఆ పార్టీ తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, ఇక్కడ వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పని అంటున్నారు బీసీల విషయంలో. ఆ సోషల్ జస్టిస్ చేస్తారా? ఇప్పుడు కొత్తగా బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని ఓన్లీ ముఖ్యమంత్రి చేస్తారా, లేకపోతే కింది నుంచి ప్రతి కుటుంబంకు వాళ్ళ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్ళు బాగుపడేటువంటి విధానాలు, పాలసీ డిసిషన్స్ ఏమైనా తీసుకొని దాన్ని ప్రజల్లోపటి కనుక తీసుకుపోగలిగితే అప్పుడు ఏమైనా బీసీ తరఫుకు బీజేపీ వాళ్ళు మంచిగా చేస్తారని అటు సైడ్ పోయేది ఉంటుంది. సమాజం కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఉట్టిగా ఇవి 2 గెలిచినాం కాబట్టి
మేము ఏదో అయిపోతుందంటే ఒక్కటే క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఏ పైసలు లేకుండా ఒక వ్యక్తి ఆయన పార్టీ ఆలోచన విధానాన్నే జనం లోపల కనుక తీసుకపోతే అది నిజమైన ఎలక్షన్స్ అయితే అది నిజంగా మనం ఏమైనా చెప్పొచ్చు. బోచ్చడు పైసలు వీళ్ళు పంచిరు వాళ్ళు పంచిరు అందరు పంచిరు కదా, అందులో అది ఏంటంటే చూజ్ అమాంగ్ ద బెస్ట్ థీఫ్స్ అన్నట్టుగానే అయిపోయింది. ఉన్న దానిలో బెస్ట్ దొంగ ఎవరు అనే లెక్కలు అయిపోయింది. ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళు అనేది కూడా అట్లా కూడా వచ్చింది. ఎందుకంటే అందులో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆయన బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ హీజ్ అసలు యాక్చువల్గా ఆయన ఇంకా కొంచెం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. యా డెఫినెట్గా ఆయన ఒక ప్రయత్నం చేసిండు. ఆయన పైసలు పంచలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. డెఫినెట్ ఒక ప్రయత్నం జరిగింది. ఆయన ఇంకా కొద్దిగా ముందు నుంచి కనుక చేసేది ఉంటే ఇంకో 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచే గ్రౌండ్ వర్క్ ఇంకా ప్రాపర్గా చేసి కనుక ఉండేది ఉంటే చాలామంది ఆయనకు సపోర్ట్ బేస్ కూడా పెరుగుతుండే కావచ్చు. అదొక మార్పుకు ఒక చిహ్నం లెక్క. అందరూ పంచి గెలిచిరు, అయినా పంచకుండా కానీ ఆ స్థాయిలో ఓట్లు కన్సిడరబుల్ ఓట్లు వచ్చినాయంటే సమాజం ఇటువంటి వాళ్ళని కూడా చూస్తుంది. నిజాయితీగా నీతిగా ఉండి సమాజం పట్ల ఒక అవగాహన ఉండి ప్రజల పట్ల పనిచేసేటువంటి వాళ్ళని కూడా ప్రజలు ఆదరిస్తారనేది అదొక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం దాన్ని. సో డెఫినెట్గా ఆయన ప్రయత్నం మాత్రం హర్షించదగ్గదే. దానికి ఆయనకు డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా ఆయనకు సపోర్ట్ చేసినాయి. అదొక మంచి దీంట్లో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లెక్క. ఈ అన్నిట్లలో ఒకటి ఎక్కడో దగ్గర హోప్ బిల్డప్ అవుతుంది. అంటే మొత్తం కథం అయిపోయింది, సమాజం అంతా నాశనం అయిపోయింది, ఎవడు మంచి అనేటోడు ఏం లేదు, అంతా దొంగలు లంగలే, పైసలు లేకుంటే రాజకీయాలే, నన్ను చేయలేరు అబ్బాయి, నీకు పతారు ఉండాలి, ఇవన్నీ తీసి పక్కకు పడేసి జనం కూడా మంచి చేస్తే ఒక ఆలోచన విధానాన్ని కనుక తీసుకోకపోతే జనం కూడా ఆదరిస్తారు అనేటందుకు ఉదాహరణలు ఇది కూడా ఉదాహరణకు చూపించుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ ఆపాలని మీరు కూడా ఎందుకు అంటున్నారు? అంటే మీరు మందకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన వాళ్ళే కదా, ఉద్యోగాలు కావాలని తెలంగాణ మూమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా, అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద. సో రిజల్ట్స్ వస్తున్నాయి కదా, సరే ఇప్పుడు వర్గీకరణ చట్టం చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఇవ్వాలని మీరు అంటున్నారు. సరే డిమాండ్ న్యాయమైందే, కానీ ఏదో ఒకటి తక్షణమే తొందరగా అయిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిందన్న దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నట్టున్నారు. అదే రేపు పొద్దుగాల అసెంబ్లీ పెట్టుకోమని చెప్పండి, ఎల్లుండి పెట్టుకోమని చెప్పండి. ఒక వారం రోజులే దిసి మేము కొట్లాడేది అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ పోరాటం మొత్తము కొలువులో కొట్లాటనే కదా. దాన్ని మేమెందుకు ఆపమని చెప్తలేము. ఒక వారం రోజులో 10 రోజుల్లో నువ్వు ఇమీడియట్గా నెక్స్ట్ 12వ తారీఖు అసెంబ్లీ మొదలవుతుంది, దాంట్లో మేము యాక్ట్ తీసుకొస్తామని చెప్తున్నారు కదా, చట్టం చేస్తున్నాం అంటారు కదా. ఆ చట్టం ఒక వారం రోజులు కావచ్చు 10 రోజులు కావచ్చు. నిజంగా కూడా నిరుద్యోగులు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తోటి ఉన్నోళ్ళు కొందరు అన్యాయం జరుగుతున్నదని ఒక ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది కదా, మళ్ళీ వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ జరగాలన్నా ఆ పోస్టులకు రావాలన్నా కానీ ఎంతో కష్టం అవుతుంది. వాళ్ళకి రావాల్సిన హక్కు ఉన్నది, అన్యాయం జరిగిందనేది రిపోర్ట్లు చెప్పినాయి, కోర్టులు చెప్పినాయి, ప్రభుత్వం కూడా చెప్పింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చే పెడతాం అవసరం అయితే అని చెప్పని అదంతా చెప్పిండు కదా. గదే చేయమంటున్నాం మేము, ఆపమని కాదు. ఒక వారం రోజులో 10 రోజుల్లో పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నాం. ఇన్ని రోజులు లేని జల్దీ ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు 10 తారీఖు 11 తారీఖు 12 తారీఖు 14 తారీఖు వరకు మొత్తం వరుసగా పెట్టుకొని టీవీ సీరియల్ల లెక్క దానికి రిజల్ట్స్ ఇస్తా అంటున్నారు కదా. రిజల్ట్స్ చేయరా నాయన, రిక్రూట్మెంట్ చేయరా నాయన, ఏం లెక్కలు చేసినప్పుడేమో ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కనబడుతున్నది ఎట్లా అంటే ఈ యాక్ట్ రాకముందే దాన్ని తీసుకొచ్చేసి కొంతమందికి ఉపయోగపడేటట్టుగా చేయాలనే ప్రయత్నం జరుగుతున్నది కదా. అట్లా కాకుండా న్యాయం చేయండి. ఒక 1 వీక్ 10 డేస్ పోస్ట్ పోన్ చేసుకొని, లేకపోతే మీరు కాకపోతే ఒక వారం రోజుల లోపల చేయండి, దీన్నే చేయండి, అసెంబ్లీ తొందరగా పెట్టండి. మీరు మొన్న చేసిరు కదా ఒకటే నాడు మీరు ఏం చేసిర్రు, సబ్ కమిటీకి తీసుకుపోయినారు, వర్గీకరణ సంబంధించిన సబ్ కమిటీ నువ్వు రిపోర్ట్ తెచ్చుకున్నావు, షమీమ్ అఖ్తర్ది, అది 10వ తారీఖు ఉంటే దానికన్నా ముందే తీసుకున్నావు, సబ్ కమిటీకి పెట్టినావు, క్యాబినెట్కి పెట్టినావు, కౌన్సిల్లో పెట్టినావు, అసెంబ్లీలో పెట్టినావు. ఒకటే రోజు నువ్వు అనుకున్నప్పుడు చేసినావు కదా. ఇది కూడా గట్టినే పెట్టి నువ్వు ఏం చేస్తావో దాన్ని బట్టి చట్టం తీసుకొచ్చినాక చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందని. లేకపోతే పాపం వాళ్ళ తడిబట్ట పెట్టి గొంతు కోసినట్టు చేయకండి దయచేసి. ఆల్రెడీ మీరు వాళ్ళకి అన్యాయం జరిగిందని అన్ని చెప్తూనే ఉన్నాయి కదా. ఒక వారం 10 రోజులు మిగతా వర్గాలకు కూడా చెప్తున్నాం, విజ్ఞప్తి చెప్తున్నాం ఏంటంటే వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. లేకపోతే వాళ్ళు మోసపోతారు, దగాకు గురవుతారు. కొన్ని వందలాది మంది దళితులు తర్వాత వర్గీకరణతోటి ఉపకారం జరిగేటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపోతారు అనేది, ఆ నష్టాన్ని నివృత్తిగా చేసేటట్టుగా చూసే ప్రయత్నంలో భాగం ఏది, కానీ ఏది ఆపాలని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.